పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం డాక్టర్ కేకేవి శర్మ గారితో ఉన్నాము, వర్కింగ్ ప్రెసిడెంట్ సంస్కార్ భారతి. సార్, లోక్మంథన్ గురించి చెప్పండి. లోక్మంథన్ అనేటువంటి ఈవెంటు ప్రతి 2 ఏళ్లకి ఒకసారి ఈ దేశంలో జరుగుతూ ఉంటుంది. ఈసారి భాగ్యనగరంలో జరుగుతోంది. ఈ లోకమంథన్లో సుమారుగా దేశం అంతటి నుంచి కూడా 1500 మంది కళాకారులు 150 కళా ప్రదర్శనలు ఇస్తారు. లలిత కళలైనటువంటి సంగీతము, సాహిత్యము, నృత్యము, జానపదము, అలాగే భారతీయ క్రీడలు, వీటన్నిటికీ సంబంధించినటువంటి ప్రదర్శనలు ఇక్కడ ఈ లోకమంథన్లో ఉంటాయన్నమాట. అదే కాకుండా భాగ్యనగరంలో నిర్వహిస్తున్నాం కనుక ఈ 3 రోజుల కార్యక్రమాలు భాగ్యనగర వాసులంతా కూడా చూసి, అంటే ఒకే చోట మొత్తం దేశం అంతటి నుంచి, అంటే లడక్ దగ్గర నుంచి ఇటు కేరళ దాకా వచ్చే కళాకారులు, వాళ్ళ కళా ప్రదర్శనలు, ఆ వైవిధ్యమైనటువంటి ఆ ప్రదర్శనలు చూసే అవకాశం ఇది మంచి అవకాశం. దీంతోపాటుగా తెలంగాణ తర్వాత ఛత్తీస్గఢ్ ఇలాంటి ప్రాంతాల నుంచి ఒక జానపద వాయిద్యాలు, సుమారుగా 350 జానపద వాద్యాలు ఇక్కడ ఎగ్జిబిషన్ జరుగుతుంది. కనుక ప్రాచీన కాలం నుంచి ఆదిధ్వని అనేటువంటి పేరుతో ఈ ప్రదర్శన ఉంటుంది. అట్లాగే 100 రకాల ప్రకృతికి సంబంధించినటువంటి, వైద్యానికి సంబంధించిన 100 రకాల మొక్కలు ఇక్కడ ప్రదర్శిస్తారు. అట్లాగే ఒక 10 రకాల బియ్యం, అట్లాగే మల్కం, అలాగే యోగాసన, ఇలాంటి ప్రదర్శనలన్నీ చేయడానికి డాక్టర్ రామచంద్ర గారి ఆధ్వర్యంలో నేలకొండపల్లి, ఖమ్మం నుంచి వాళ్ళంతా వస్తారన్నమాట. అట్లాగే దారు శిల్పము, అలాగే లోహం, ఇవన్నీ వర్క్షాపులు, లైవ్ వర్క్షాపులు ఒక 30 దాకా ఉంటాయన్నమాట. ఈ విధంగా మొత్తం అంతా కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక కళా సంరంభం. కనుక ఈ సంరంభాన్ని మనమంతా తిలకిద్దాం, మనమంతా పాల్గొందాం, మనతో పాటుగా మన స్నేహితుల్ని, మిత్రుల్ని కూడా ఆహ్వానిద్దాం.